సికింద్రాబాద్ లోని టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఏదైతే ఆ వ్యవహారం ఉందో మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారిపోవడం మనం చూసాం సార్. అయితే ఇప్పుడు మొత్తం కూడా విచారణ అయితే జరుగుతుంది. ఒక టెస్ట్ ట్యూబ్ సెంటర్ పైన కూడా దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇష్యూలో అంటే ఇది ఒక్క టెస్ట్ ట్యూబ్ కి సంబంధించిందే కాకుండా చైల్డ్ ట్రాఫిక్ కూడా జరుగుతుంది. దీంట్లో ఆ వ్యవహారం కూడా ఉందన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి సార్. సో మొత్తంగా ఇప్పటి వరకు ఈ ఇష్యూ ఎక్కడి వరకు వచ్చింది? దీంట్లో ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి ఇది ఏ విధంగా చూడొచ్చు? మరి పోలీసులు కూడా దీని పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నట్టే ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు రెండు రకాల సంస్థలు బయటకు వచ్చాయి. ఒకటేమో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ సికింద్రాబాద్, రెండోది ఇండియన్ స్పెర్మటెక్ కంపెనీ. ఈ రెండు సంస్థల యొక్క అరాచకాలు కావచ్చు లేదా అక్రమాలు కావచ్చు బయటకు వచ్చాయి. ముందుగా మనం సృష్టి టెస్ట్ ట్యూబ్ మాట్లాడుకొని దాని తర్వాత దీనికి వద్దాం. మామూలుగా ఇప్పటి వరకు ఏమొచ్చింది వార్త అంటే, ఒక కపుల్, రాజస్థానీ కపుల్ సృష్టి వీళ్ళని అప్రోచ్ అయ్యారు. ఏమని అప్రోచ్ ఎవరు అంటే, ఇలాగా మాకు బిడ్డలు లేరు, మా హస్బెండ్ స్పెర్మ్ తీసి ఈమె అండం తీసి ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనుక్కోవాలనుకుంటున్నాము అనేది వాళ్ళు చెప్పారు. వీళ్ళు ఏం చేశారంటే టెస్ట్ చేశారు వాళ్ళకి, మీకు ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనే మార్గం లేదు, మీకు రెండో మెథడ్ సరగేసి ద్వారా ఉంది. సరగేసి అంటే మీ హస్బెండ్ వీర్యం తీసి ఇంకొక స్త్రీ దీంట్లోకి ఎక్కిస్తాము, ఆమె బిడ్డను మీకు కనిస్తుంది, ఇది సరగేసి మెథడ్. సో ఈ మెథడ్ ద్వారా మీకు బిడ్డని మీరు కోరుకున్నట్టు ఇస్తాం, కాకపోతే ఈమె మీ భార్య గర్భం దాల్చే పరిస్థితి లేదు అనేది వాళ్ళు చెప్పారు. సరే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది సరగేసి ద్వారా బిడ్డల్ని కనడం చూస్తున్నాం. ముఖ్యంగా చాలా మంది సెలబ్రిటీస్ ఈ పద్ధతిలో సరగేసి ద్వారా బిడ్డలు కనుక్కుంటున్నారు. మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది సరగేసి ద్వారా పిల్లల్ని కనుక్కోవడం చూస్తున్నాం. 20 నుంచి 40 లక్షలు ఖర్చు పెడుతున్నారు ఒక బిడ్డ మీద. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను, సరగేసి అనేది చట్ట లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటనేది. సో వీళ్ళు ఇది ఆఫర్ ఇచ్చారు, దాంతో వీళ్ళు ఓకే అన్నారు. అయితే ఇక్కడ కాదు, ఇది వైజాగ్ లో చేయాలి, వైజాగ్ లో ఒక సెంటర్ ఉంది, అక్కడికి పంపిస్తామని వీళ్ళు వైజాగ్ సెంటర్కి ఆ కప్పుని పంపించారు. సో వైజాగ్ సెంటర్లో వీళ్ళ స్పెర్మ్ అంతా తీసుకున్నారు. మాకు ఒక ఉమెన్ దొరికింది అని చెప్పారు. ఆ ఉమెన్ వివరాలు వీళ్ళకి ఇవ్వలేదు. మీరు 9 months తర్వాత రండి అని చెప్పారు. ఈ లోపల అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు ప్రెగ్నెంట్ అయిందని చెప్పారు, మీ స్పెర్మ్తో మేము ఎక్కించాం, ప్రెగ్నెంట్ అయిపోయింది, మీకు ఏం టెన్షన్ లేదన్నారు. ఈ మెల్లమెల్లగా వీళ్ళ దగ్గర దాదాపు 40 లక్షలు ఈ సృష్టి సెంటర్ వాళ్ళు కలెక్ట్ చేశారు ఈ కప్పుల దగ్గర. దాని తర్వాత 9 months తర్వాత వీళ్ళని పిలిచారు, ఇట్లా ప్రసవం అయింది, మంచి సోకాల్డ్ పండంటి మగబిడ్డ పుట్టాడు అని చెప్పి అప్పగించారు. అప్పగించినప్పుడు వీళ్ళకి పోలికలు, హస్బెండ్ పోలికలు లేవు. వీళ్ళకి కొంత అనుమానాలు వచ్చాయి, కానీ వాళ్ళు కన్విన్స్ చేసి పంపించారు. ఎందుకంటే ఇది తల్లి జీన్స్ తండ్రి జీన్స్ అనేది ఇట్లాగే ఉంటుంది, ఐవీఎఫ్లో మీరు అనుకున్న స్థాయిలో ఉండదు, ఇది సరోగసీలో మీరు అనుకున్న స్థాయిలో ఉండదు, అది అని చెప్పి కన్విన్స్ చేసి వీళ్ళు పంపించేశారు. సో వీళ్ళకి డౌట్ వచ్చింది, డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి ఇలాగా మా బాబులాగా లేడు అది ఇది అని చెప్తే వాళ్ళు సలహా ఇచ్చారు డిఎన్ఏ టెస్ట్ చేయమని. దాంతో డిఎన్ఏ టెస్ట్ చేశారు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఈ బాబుకి ఆ తండ్రికి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ లేదని తెలిసింది, డిఎన్ఏస్ మ్యాచ్ కాలేదు. దాంతో వీళ్ళు హాస్పిటల్ను వచ్చి అడిగితే వీళ్ళు ఇంకా గట్టిగా దబాయించడం, ఆమె డాక్టర్ నమ్రత హాస్పిటల్ ఓనరు, ఆ నమ్రత వాళ్ళ హస్బెండ్ కూడా ఏదో లాయర్ అని చెప్తున్నారు. సో అతను కూడా ఈ వీళ్ళని బెదిరించడం, మిమ్మల్ని కోర్టుకేస్తాను, అసలు సరుగేసి బ్యాన్ చేశారు ఇండియాలో, మీరు సరుగేసి తీసుకున్నారంటే మీరు కూడా ఇరుక్కుంటారు అని చెప్పి వాళ్ళని బెదిరించడం జరిగింది. దాంతో వాళ్ళు వెళ్ళి పోలీసుల్ని ఆశ్రయించారు. గోపాలపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారు. దీంట్లో గోపాలపురం పోలీసులు రంగంలో దిగారు. ముఖ్యంగా నార్త్ జోన్కి సంబంధించిన డీసీపీ సాధన రష్మి పెర్మ, ఆమె కొత్తగా వచ్చిందని చెప్తున్నారు, చాలా పవర్ఫుల్ ఆఫీసర్ అని చెప్తున్నారు. ఆమె వాళ్ళ ఫాదర్ కూడా ఇండియన్ మిలిటరీలో ఉండి అమరుడయ్యాడని చెప్తున్నారు. సో ఆమె లా కూడా చదువుకునింది, అందువల్ల ఆమెకు లీగల్ ఫ్రేమ్వర్క్ కూడా బాగా నాలెడ్జ్ ఉంది. దాంతోపాటు ఆమె మెడికల్ ప్రొఫెషనల్స్ హెల్ప్ కూడా తీసుకొని స్వయంగా దాంట్లో వెళ్ళి దాడి చేసింది. హాస్పిటల్ మీద దాడి చేస్తే అందులో 200 కపుల్స్కి వీళ్ళు ఇలాంటి సరుగేసి కావచ్చు, ఫాల్స్ ఐవీఎఫ్ కావచ్చు, ఇలాగా చేసినట్టుగా వాళ్ళ దృష్టికి వచ్చింది. మొత్తం 400 ఫైల్స్ని సీజ్ చేశారు.
ఈ సృష్టి దీనికి సంబంధించి 8 మందిని డాక్టర్ నమ్రతతో సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళది పెద్ద స్కామ్ అని తెలిసింది. అసలు ఈ సృష్టి ఫెసిలిటీ ఏదైతే ఉందో ఫెర్టిలైజేషన్, దీనికి అసలు లైసెన్సులు కూడా 4 ఏళ్లకు ముందు లైసెన్సులు క్యాన్సిల్ చేస్తే దాన్ని రెసిడెన్షియల్ బిల్డింగ్ గా చూపించేసి రికార్డ్స్ లో వీళ్ళు ఇది వ్యాపారాలు చేస్తున్నారు అనమాట. ఇదంతా కూడా ఇల్లీగల్ దందాగా అర్థమైంది. సో ఈ 200 కపుల్స్ లో చాలా మందికి ఫోన్లు చేస్తుంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. న్యూస్ బయటకు రాగానే ఆ కపుల్స్ మనం కూడా లీగల్ గా ఇరుక్కుంటాం, మనం కూడా జైలుకి వెళ్తామేమో, ఎందుకంటే సరోగేస్ అనేది బ్యాన్ చేశారు కాబట్టి వాళ్ళు సరోగేస్ ద్వారా కనుక్కుంటే వాళ్ళందరూ కూడా లీగల్ ఫ్రేమ్వర్క్లకి వస్తారు కాబట్టి వాళ్ళు ఊరు భయపడి రావట్లేదు. కొంతమంది కపుల్స్ మాత్రం ఇప్పటికీ ఒక 20 మంది కపుల్స్ మాత్రం బయటకు వచ్చారని చెప్తున్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ సృష్టి వాళ్ళు కేవలం ఇక్కడే లేదు, ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళది కూకట్పల్లిలో ఉంది, కొండాపూర్లో ఒక బ్రాంచ్ ఉంది, దీంతో పాటు విజయవాడలో ఒక బ్రాంచ్ పెట్టారు, వైజాగ్ లో ఒక బ్రాంచ్ పెట్టారు, ఒరిస్సాలో ఒక బ్యాంక్ వీళ్ళది, కలకట్టాలో ఉంది. ఇలాగ మొత్తం 6 స్టేట్లలో వీళ్ళ దందా నడుపుతున్నాడు. ఇది ఒక పెద్ద ఇంటర్ స్టేట్ చైల్డ్ ట్రాఫికింగ్ ఇదనమాట. ఇంతకీ వీళ్ళు నిజంగానే సరగసి చేశారంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అది కూడా అబద్ధమని తేలింది. వీళ్ళు ఏం చేశారంటే ఒక అస్సాం కపుల్ హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళు పేదలు అనమాట, ఆమె ప్రెగ్నెంట్ అయింది భార్య, మనం ఈ బాబుని కనుక్కొని మనం పెంచలేమని చెప్పి వాళ్ళ హాస్పిటల్కి అబార్షన్ కోసం వెళ్ళారు. అక్కడ ఒక వీళ్ళ ఏజెంట్ ఒకడు ఉన్నాడు, అక్కడ హాస్పిటల్లో వీళ్ళ ఏజెంట్లు పెట్టారు ఇలాగ మెటర్నిటీ హాస్పిటల్లో. ఆ హాస్పిటల్ ఆ ఏజెంట్ ఏం చేశాడంటే, అమ్మ మీరెందుకు అబార్షన్ చేసుకుంటారు, నేను ఒక ఆఫర్ ఇస్తాను, మీకు 90,000 రూపాయలు ఇప్పిస్తాను, మీరు బెట్టిన కానీ మాకు ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి, మీ మెడికల్ ఖర్చులు అవన్నీ కూడా మేము చూసుకుంటాం అని చెప్పారు. వాళ్ళు పర్వాలేదు, ఎట్లాగో 3 నెలలు అయింది, ఇంకొక 6 నెలలు భరిస్తే మనకు 90,000 వస్తాయి కదా అని చెప్పి ఎట్టా బిడ్డొద్దు అనుకున్నామని వాళ్ళు డిసైడ్ అయ్యి కానీ వీళ్ళకి బిడ్డ ఇచ్చేశారు. ఆ బిడ్డని ఈ సృష్టి వాళ్ళు తీసుకొని ఈ రాజస్థాన్ కపుల్కి మీ వీర్యమే ఎక్కించాము అని చెప్పి అమ్మేశారు. వీర్యం ఎక్కించలేదు, సరగసి లేదు, ఏమీ లేదన్నమాట. ఇది క్లియర్ గా హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకు వస్తుంది అనమాట. అంటే బిడ్డల్ని బేబీల్ని అమ్మడం అనేది చట్టరీత్యా నేరం, దాని కిందకు వస్తుంది. ఇలాగే చేస్తున్నారనమాట వీళ్ళు. హాస్పిటల్ అంతా నెట్వర్క్లు పెట్టుకోవడం, ప్రెగ్నెంట్ ఉమెన్ పేదవాళ్ళు ఎవరున్నారు చూసుకోవడం, వాళ్ళని చేయడం, ఇదొక పద్ధతి. అయితే రెండో పద్ధతి భిక్షగాళ్ళ వీర్యాన్ని తీసుకొని అమ్మేసుకుంటున్నారు. భిక్షగాళ్ళు వాళ్ళు మామూలుగా 5 రూపాయలు 10 రూపాయలు కడుక్కున్న వాళ్ళని పిలిచి మీకు 10,000 ఇస్తాను మీ వీర్యం ఇవ్వండి, లేకపోతే 20,000 ఇస్తాను వీర్యం ఇవ్వండి పిలిపించడం, వాళ్ళకి బిర్యానీ తీసేయడం, వాళ్ళకి పోర్ను చూపించి ఒక రూము పెట్టి ఆ రూమ్లో పోర్న్ వేసి మీరు మాస్టర్ బెడ్ చేసుకొని వీర్యం మాకు ఇచ్చేసేయండి అని చెప్పి తీసుకోవడం. ఇది 10,000 నుంచి 25,000 వరకు రేట్ ఉంది. భిక్షగాలు కావచ్చు, అడ్డా కూలీలు కావచ్చు, ఇలాగా. అట్లాగే ఉమెన్ అడ్డా కూలీలు కొన్ని చిక్కడపల్లి, మనకి యూసఫ్గూడ, బస్తీ ఇలాంటి చోట్ల మార్నింగ్ స్త్రీ పురుషులు అడ్డా కూలీలు అక్కడికి వచ్చి చేరతారు. వాళ్ళల్లో కొంతమంది ఉమెన్ని పోయి వీళ్ళు పట్టుకుంటారు, యంగ్గా ఉండి అలాగ ఉండే వాళ్ళని పట్టుకొని, అమ్మ మీకు మేము ఒక డబ్బులు ఇస్తాము, ఒక 25,000 30,000 ఇస్తాము, మీరు అక్కడ నుంచి బేరాలు జరుగుతాయి, ఒక 50,000 లోపల సర్రగేసి మదర్గా వాళ్ళని పెట్టుకొని ఈ భిక్షగాల నుంచి తీసిన వీరిని వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళ దగ్గర నుంచి బిడ్డని కనిచ్చేసి, ఎవరైతే బిడ్డలు లేరని ఇప్పుడు వస్తారు కదా, మేము సరిగేసి ద్వారా మీ వాడి వీర్యం వాడి వీర్యం పనికి వస్తుందా లేదనేది టెస్ట్ కూడా చేయకుండా వీళ్ళు దీన్ని రెడీమేడ్గా బిడ్డని ఇచ్చేస్తున్నారు. ఈ మామూలుగా మన దేశంలో ఇప్పటికి కూడా పిల్లలు లేని తల్లుల పట్ల సమాజం చాలా క్రూయల్ గా బిహేవ్ చేస్తుంది. అత్తమామలు కావచ్చు, గొడ్రాలు అని చెప్పి. దీని నుంచి బయటపడడానికి పిల్లలు కావాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకా చంద్రబాబు లాంటి వాళ్ళు పిల్లలు పుట్టి ఒక ప్రెజర్ కూడా పెరుగుతుంది. సో దీనివల్ల ఏం చేస్తున్నారంటే ఎవరో అసలు వీళ్ళు ఇవన్నీ లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన వీర్యమే మన వాళ్ళకి ఎక్కించారా, తర్వాత బిడ్డ పుట్టినాక DNA టెస్ట్ చేయించాలి, ఇవేవి వీళ్ళు కూడా చేయకుండా బిడ్డ వస్తే చాలే, పైగా ఇది కూడా ఇల్లీగల్ ఏమో అని వాళ్ళకి కూడా భయం ఉంటుందిగా, వీళ్ళు భయపెడతారు ఇదంతా సరిగేసి ఇల్లీగల్ అని, అందుకని వాళ్ళు కూడా బిడ్డను తీసుకెళ్ళిపోతున్నారు. దీని మీద ఎండమూరి వీరేంద్రనాథ్ 13, 14, 15 అని ఒక నవల 30 ఏళ్లకు ముందే రాశాడు. దాంట్లో చాలా విషయాలు ఆయన చర్చించాడు. ఇప్పటికి కూడా ఆయన చర్చించిన దానికంటే 10 రెట్లు దీంట్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక సరగేసికి సంబంధించి కమర్షియల్ సరగసిని ఇండియాలో కంప్లీట్ గా బ్యాన్ చేశారు. కమర్షియల్ సర్గస్ అంటే డబ్బులు తీసుకొని
బిడ్డను కనివ్వడం అనేది ఇండియాలో కంప్లీట్ గా బ్యాన్. అసలు 2021 సరగసి రెగ్యులేషన్ యాక్ట్ వచ్చింది. అది 2022 నుంచి అమల్లోకి వచ్చింది. 2022 నుంచి ఏంటంటే ఎవరు కూడా డబ్బు తీసుకొని బిడ్డను కనివ్వడం అనేది జరగదు. అయితే అల్ట్రూస్టిక్ సరగసి అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అల్ట్రూస్టిక్ సరగసి అంటే హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఆమె ఉంది, ఆమెకు పిల్లలు లేరు, ఆమె బంధువులో ఉండే ఒక ఆవిడ్ని చూసుకోవాలి, బంధువే ఉండాలి. ఆమెకు ఏజ్ కూడా 25-30 ఏజ్ ఉండాలి, ఆమెకు ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టి ఉండాలి. సో ఆమె ఆరోగ్యంగా ఉండాలి. ఆమె డబ్బులేమి తీసుకోకుండా ఓన్లీ మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్ కంపల్సరీ అన్నమాట, ఇన్సూరెన్స్ చేయించాలి. సో ఎవరికైతే బిడ్డ కావాలో వీరిని ఆమె అండములకి తీసుకెళ్లి ఆమె సర్గేసు ద్వారా బిడ్డను కని వీళ్ళకి ఇవ్వచ్చు. దీన్ని అల్ట్రూస్టిక్ సర్గేసి అంటారు. అంతేగాని కమర్షియల్ గా బంధువులు కాకుండా ఎవరికో ఇచ్చి ఇలా చేయడం అనేది చట్టరీత్యా ఇండియాలో నేరం అనమాట. సో అందువల్ల వీళ్ళైతే అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఆమె అమృత సికింద్రాబాద్ హైకోర్టులో పోలీసుల మీదే కేసు ఫైల్ చేసింది. నేరం జరిగితే ఆంధ్రాలో వీళ్ళెలా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తారని ఆమె బెయిల్ పిటిషన్ లో ప్రశ్నించింది. 35 ఏళ్లుగా నేను ప్రాక్టీస్ చేస్తాను, నా మీద ఒక చిన్న కేసు కూడా లేదని అట్లూరి నమ్రత, ఆమె పేరు డాక్టర్ అట్లూరి నమ్రత అడుగుతుంది. కోర్టు దీన్ని ఎలా పరిగణిస్తుంది? ఇలాంటి కేసుల్లో వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేసి కేసుల నుంచి బయటపడుతున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. సో దీన్ని స్టేట్ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకొని దీని మీద ఒక కమిటీ వేసి సీరియస్ గా చేస్తే తప్ప చిన్న ఇట్లాంటి కేసులు సాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. ఇవి డ్రాగాన్ అవుతుంటే ఈ లోపల బయటపడిపోతారు వీళ్ళు అనేది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.